భారతదేశంలో భర్తను ఎంచుకునే పరిస్థితి మధ్యకాలంలో మధ్యయుగంలో దాడుల వల్ల తప్పితే సీతా ద్రౌపది స్వయంవరం చేసుకునే భర్తల్ని ఎంచుకున్నారు. కానీ సీతాదేవి బాల్యంలో ఉండగా శివధనస్సుని ఎత్తినప్పుడు అందుకు యోగ్యుడైన భర్త కావాలి కాబట్టి స్వయంవరం. అంత శక్తి ఉన్నవాడు కావాలి కాబట్టి అలా తన అర్హతలని పెంచుకుని యోగ్యతల్ని పెంచుకుని తద్వారా భర్తైన రాముడిని, ఇంతకుముందు నేను చెప్పినట్టు మహాత్మా గాంధీ గారు సీత తయారైతే రాముడు తయారవుతాడని ఎందుకన్నారు? సీత శివధనస్సు ఎత్తేసరికి శివధనస్సు ఎత్తే శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆవిడకి భర్తగా లభించాడు. అశోకవనంలో రావణాసుడు చెరలో ఉన్నప్పుడు ఎవ్వరూ తనని రక్షించేవాళ్ళు లేనప్పటికీ 11 నెలలు తనను తానే రక్షించుకుంది. ఇవాళ మన సినిమాల్లో చూసేటువంటి ఏడుస్తున్న సీతాదేవి కాదు, అసలు అశోకవనము అంటేనే శోకము లేని చోటు అని అర్థం. ఎలా రక్షించుకోగలిగింది? అంత ఇష్టపడిన రావణాసుడు స్పృశించలేకపోయాడు సీతాదేవిని. ఆ స్పృశించలేని పరపురుషుడు మహిళ ఇష్టం లేకుండా స్పృశించలేని శక్తిని భారతదేశపు మహిళ పొందడం మనకు ఆదర్శం. సీతాదేవి నిజంగా ఆ స్థితి వస్తే అధికారాల కోసం స్వేచ్ఛ కోసం మనం పోరాడడం కాదు, మన సంకల్పంతో మనని మనం రక్షించుకోగలిగేటువంటి స్థితి. మనకి సమానత్వము అధికారాలు అవసరం లేదు, మనని అందరూ గౌరవించేటువంటి ఉన్నత స్థానంలో మనం ఉండటం, మహిళల సశక్తీకరణ పేరుతోటి ఆర్థిక స్వావలంబన, డబ్బు సంపాదించడం సశక్తీకరణ కాదు, మనలో ఉన్నటువంటి అంతర్నిహితమైన శక్తులని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించడం నిజంగా భారతీయ మహిళలకు ఉన్నటువంటి గొప్ప వరం. ఆ వరం భగవద్దత్తంగా మనకి ప్రాప్తించింది. దాన్ని సద్వినియోగం మనం చేసుకోగలిగిన నాడు నిజంగా మనం అవసరమైనటువంటి పొందినట్టు. స్వేచ్ఛ పొందడం, ఉద్యోగం చేయగలగడం, నచ్చినవాడు అంటే ఆకర్షించబడిన వాడుగా కాకుండా యోగ్యత కలిగిన వాడుగా మనం అనుకోవడం, ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు నిజంగా మళ్ళీ భారతదేశం వైభవ స్థితిలోనే ఉంటుంది.